రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్లో మనతో పాటు ఉన్నారు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. మదన్ మోహన్ రావు ఎవరో కాదు, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సొంత అల్లుడు. మామ ఒక పార్టీలో ఉన్నారు, అల్లుడు మరొక పార్టీలో ఉన్నారు. పైగా అల్లుడున్న పార్టీలో గేట్లను ఓపెన్ చేశారు అని చెప్తున్నారు. మామ ఉన్న పార్టీలో నుంచి అల్లుడు ఉన్న పార్టీలోకి వలసలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు మదన్ మోహన్ రావుకు ఐటీ మినిస్టర్ ఇస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ రేసులో నుంచి వైదొలిగారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, పరిణామాలు అన్నిటిపైన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మనం మాట్లాడదాం. మదన్ మోహన్ రావు గారు నమస్తే. నమస్తే రోహిత్, ఎలా ఉన్నారు? బాగున్నా. నా ఫస్ట్ క్వశ్చన్, మీ సొంత మామ, మీకు అమ్మాయినిచ్చిన మామ ఒక పార్టీలో ఉన్నారు, మీరు ఒక పార్టీలో ఉన్నారు, కొంచెం ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఐడియాలజీగా నేను మొదటి నుంచి ఆమె సెల్ఫ్ మేడ్ మ్యాన్. అసలు మామతో సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, బిజినెస్ సంబంధం లేదు. ఏ రోజు కూడా పెళ్లి తర్వాత నేను రాజకీయాలు వస్తాను అనుకోలేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఒక సంస్థలు స్థాపించడం జరిగింది, అమెరికాలో ఉండడం జరిగింది. తర్వాత మా ఫాదర్ కోరిక, మా ఫ్యామిలీ కోరిక మీద రాజకీయాలు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ రోజు కూడా నేను ఆయనతో పోవడం కానీ, ఆయనతో కలవడం కానీ, రాజకీయం కానీ ఎప్పుడు కూడా చేయలేదు. కనుక నాకు ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో. అంటే రాజకీయాల్లోకి రావాలని అనుకునే ఆ కోరిక మీ మామని చూసి వచ్చిందా? లేదు, మామని చూసి ఎప్పుడు రాలేదు. మామని చూసి నాకు వచ్చి ఉంటే మా వెంబడే ఉండేవాడు నేను, మామని. సో కనుక రాజకీయాల్లో ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ద పీపుల్స్ బ్లెస్సింగ్స్. బిజినెస్ కూడా నాకు ఎవరు పెట్టమని చెప్పలేదు. మా ఫాదర్ కూడా రాజకీయం కాదు, రాజకీయ నేపథ్యం కాదు, బిజినెస్ నేపథ్యం కాదు. మా ఫాదర్ ఒక స్కూల్ టీచర్, స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసారు తప్ప రెండు రంగాల్లో కూడా నాకు ఎవరూ లేరు. ఓకే, అంటే ఇంకా డెప్త్గా మనం తెలంగాణ రాజకీయాల గురించి ఇంకా లోతుగా మనం వెళ్లే ముందు ఒకసారి కొన్ని ప్రశ్నలు నేను మీ మామ గురించి అడగాలనుకుంటున్నాను. మీ మామ రాజకీయ దురంధరుడు, మొన్నటి ఎన్నికల వరకు ఓటమి ఎరుగని నేత, వరుసగా 7 సార్లు గెలిచాడు. అసలు మీ మామ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు రాజకీయాల్లో? రాజకీయాల్లో అంటే ఆయన రాజకీయాల్లో తప్పకుండా లెజెండ్. ఎందుకంటే 7 times ఎంపీ గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు. డెఫినెట్గా ఆయన ఒక మాస్ లీడర్గా పేరొందిండు. ఆయన పేరు దయాన్న అని చెప్పేసి రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో ప్రజల అభిష్టాల మేరకు, పార్టీల అభిష్టాల మేరకు పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఓడిపోవడం జరుగుతుంది. కనుక మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఏంటంటే రాజకీయాల్లో ఆయనకు ఒక పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇప్పుడు గేట్లను ఓపెన్ చేసామని చెప్తున్నారు. ఒకరు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు అంటుంటే మరొకరు రెడీగా 12 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటున్నారు. ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు బీఆర్ఎస్ నుంచి. మీ మామను కూడా, దయాకర్ రావును కూడా కాంగ్రెస్లోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? లేదు, నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినా కదా, ఏ రోజు కూడా నేను రాజకీయం ఆయనతో మాట్లాడలేదు. ఇప్పుడు రాజకీయాలు గేట్లు ఓపెన్ చేసి చెప్తున్నారు కదా, నేను ఇదే కేటీఆర్ను సిగ్గు లేకుండా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, మా ఎమ్మెల్యేని తీసుకున్నారని చెప్పి. ఇదే రీతి కానీ మీరు తెలంగాణలో షురూ చేసింది మీరే కదా. మీకు ఏం అవసరం ఉండే? 2014లో మీరు తెలంగాణ వాదంతో పోయినప్పుడు 63 సీట్లు ఏదో సీట్లు ఇచ్చిండ్రు, మీకు 63 సీట్లు ఇచ్చిండ్రు. తర్వాత తెలుగుదేశంలో ఉన్న అందరు ఎమ్మెల్యేస్ని తీసేసుకుని తెలుగుదేశం పార్టీని మొత్తం ఖతం పట్టించేసారు, 88 చేరుకున్నారు. మీకు తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో 2018లో మీకు 88 సీట్లు వచ్చినాయి. సరిపోలేదా మీకు? తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు 12 మంది. అంటే మరి మీకు ఇప్పుడు 64 సీట్లు వచ్చే సరిపోవట్లేదా? భయం ఉందా? కాదు, ఇది ఏదైతే ఈ కల్చర్ స్టార్ట్ చేసింది మీరే కదా. అంటే ప్రతీకార రాజకీయాన్ని కొనసాగించాలి. ఎమ్మెల్యేస్ వస్తా అని చెప్తున్నాగా, మాకు ఇక్కడ అభివృద్ధి లేదు, జరగట్లేదు, ఈ పార్టీలు నచ్చట్లేదు, మా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, ఈ పార్టీ మొత్తం బస్ట్ పట్టిపోయింది, ఈ పార్టీ మీద స్కామ్లు అవుతున్నాయి, ఆ మచ్చను, ఆ బురదను మేము చదువుకోలేమని చెప్పేసి మరి ఆ ఎమ్మెల్యేస్ సీఎం గారి దగ్గర ఆ బురద అని మీరు అంటున్నారు. ఆ బురదలో గెలిచిన ఎమ్మెల్యేలు కడిగిన ముత్యం లాంటి పార్టీగా చెప్పుకుంటాను, మీకెందుకు అవసరమా? బురద అనేది ఎప్పుడైంది? ఎలక్షన్స్ బయటపడ్డా, గవర్నమెంట్ పోయిన తర్వాత అది బురదలో ఉన్నామని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు తెలియదు, నాకు తెలియదు కదా. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి మనం చాలాసార్లు మా సీఎం గారు అంతకుముందు చెప్పిన కనుక ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఒక నియంతలాగా, ఒక అధికార ధోరణిలాగా ఒక రాజకీయాన్ని నడిపించింది కనుక ఎవరికేం తెలియదు. తర్వాత లిక్కర్ స్కామ్ అనేది మీకు తెలుసు, లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ ఒకటి, ఈ స్కామ్లు తర్వాత అంటే ఒక్కొక్కటి వద్దాం. గేట్లు ఓపెన్ చేయడం దగ్గర నుంచి, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, లిక్కర్ స్కామ్ అన్నీ మాట్లాడదాం. ఓకే, గేట్లను ఓపెన్ చేశారు, గతంలో వాళ్ళు చేయలేదని అంటున్నారు.
వాళ్ళు చేసింది కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేశారు చట్టబద్ధంగా. వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపైన ఎటువంటి అనర్హత వేయటానికి అవకాశం లేని పరిస్థితి. కానీ ఇప్పుడు వచ్చింది 3 ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే అనర్హత సర్కిల్లో వాళ్ళు ఉన్నట్టే. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కొన్ని అంశాల ఆధారంగా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు చెప్తున్నారు రాజీనామా చేసి తీసుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు రాజీనామా మీరు టెక్నికల్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయంగా చూస్తే ప్రజల పర్స్పెక్టివ్ చూస్తే మీరు ఇట్లా తీసుకున్నా ఒకటే, తలకాయని తీసుకుని రాయిని తీసుకుని ఇట్లా కొట్టుకున్నా ఒకటే. అల్టిమేట్లీ ఒక ప్రజాప్రతినిధి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినలో ఒక పార్టీ సింబల్ మీద ఒక క్యాండిడేచర్ మీద ఈ రోజులో ఏంటంటే పార్టీ సింబల్ మీద 50%, క్యాండిడేచర్ మీద 50% ప్రజలు చూసి గెలిపిస్తున్నారు. ఇప్పుడు గెలిపించిన తర్వాత పార్టీలు మారడం అనేది మీరు తయారు చేసినారు. ఒక ఎల్పీ విలీనం చేయకపోవడం అది టెక్నికల్ ఇష్యూ. నేను అంటున్నది అది కాదు. టీఆర్ఎస్ తయారు చేసిన ఆ సంస్కృతి వెనుక మీరెందుకు పరిగెడుతున్నారు? మేము పరిగెత్తట్లేదు, ఇవాళ పరిగెత్తట్లేదు. మేము మీ ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు మీ భాష మాట్లాడు కేటీఆర్కి ఏం పుట్టింది, ఎందుకు అనాలా? గవర్నమెంట్ నేను బడగొడతాను, మీ గవర్నమెంట్ ఎక్కువ అని మాట్లాడింది. భయపడుతున్నారా? ఆ మాటలకి భయపడుతున్నారు? భయపడట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ రాగానా మీకు అవసరం లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 120 డేస్ అయింది. అంతకుముందు నుంచి అసెంబ్లీ పెట్టినప్పటి నుంచి మీ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, మీ గవర్నమెంట్ పడిపోతుంది, 64 మంది ఎమ్మెల్యేస్ ఉన్నది. కమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. మ్యాండేట్ తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. మీరు ఏ రోజైతే మీ టీఆర్ఎస్ టీని తీసి పక్కబడేసి బీని పెట్టుకున్నారో, మీరు భారత అని చెప్పారు, టీని తెలంగాణ అస్తిత్వాన్ని పక్కబడేసారు. పబ్లిక్ మిమ్మల్ని రిజెక్ట్ చేసిండ్రు. పబ్లిక్ రిజెక్ట్ చేసినప్పుడు మనము పబ్లిక్ ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు దానికి అనుకోవాలి కదా. అయినా గెలిచినా కానీ అసెంబ్లీలో నేను కూడా అసెంబ్లీ ఎమ్మెల్యేను కదా. నేను ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేను, అసెంబ్లీలో నేను కూర్చున్నా కదా. కేటీఆర్ మాట్లాడేది ఏం భాష ఉండదు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ వస్తామన్నప్పుడు మా సీఎం గారు కానీ మా పార్టీ కానీ వెల్కమ్ చేస్తుంది తప్ప గేట్లు ఓపెన్ చేసినట్టు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో మొత్తం టీఆర్ఎస్ ప్రతి లీడర్ వచ్చేస్తున్నారు. మేమేం రమ్మనట్లేదు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీలో మేము ఉన్నాం, ఈ పార్టీ ఖతం అయిపోయింది, కారు యాక్సిడెంట్ అయిపోయింది, కారు షెడ్కి పోయింది, ఇంకా కారు ఇనుప సామాన్లు కూడా వనికిరాదు అనేది మా కాన్స్టిట్యూన్సీలో చెప్తున్నారు నాకు. మా కార్యకర్తలు వచ్చి చెప్తున్నారు నాకు. కానీ నిజంగా కారుకి అలాంటి పరిస్థితి ఉంటుందా? ఏ పార్టీకైనా ఒక 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత సహజంగా ప్రజా వ్యతిరేక రావచ్చు, వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను వెళ్ళిపోనివ్వండి, నూతన కేటర్ను సిద్ధం చేసుకుంటాం అని చెప్తున్నారు. సో అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళింది మొత్తం ఎల్పీని అంతటిని కూడా, కాంగ్రెస్ ఎల్పీని అంతా విలీనం చేశారు దాంట్లో. కానీ ఇప్పుడు అలాంటి ప్రక్రియ జరగట్లేదు కదా. ఇప్పుడు వరకు జరిగింది చట్టవిరుద్ధంగా జరిగిందని చెప్తున్నారు, నైతికానికి వ్యతిరేకంగా జరిగిందని చెప్తున్నారు. ఎక్కడ జరిగింది? ఇంకా ఉన్నారు కదా, ఇంక ఎమ్మెల్యేస్ మా సీఎం గారు అంటున్నారు కదా మొన్న, ఇంకా లైన్లో చాలా మంది ఎమ్మెల్యేస్ ఉన్నారని చెప్తున్నారు కదా. ఉన్నారా? 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా అంటున్నారు కదా. ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కారుకి ఎందుకు అయింది? ప్రతి పార్టీకి 10 సంవత్సరాల తర్వాత పునర్విభజన జరుగుతుంది, రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది, ఐడియాలజీని రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ ప్రజలు మ్యాండేట్ చేసినప్పుడు. కానీ మీరు కారు విషయం చూడండి, ఏదైతే ఒక మూలాన్ని నమ్ముకొని తెలంగాణను అమ్ముకొని తెలంగాణ సేల్ చేసి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తెలంగాణ అవసరం లేదని చెప్పేసి మళ్ళీ మీరు భారతకు పోయినరు. మీరు చూడండి ఎంత మార్పిడి చేసుకున్నారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఇప్పుడు టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ, ఎనీ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది, ఎన్నికల్లో ఓటమి జరుగుతుంది. అయినప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి రాలేదు, మళ్ళీ మేము వర్క్ చేసినాము, తర్వాత రీస్ట్రక్చర్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ ఐడియాలజీ మేము చేంజ్ చేయలేదే. మీరు మూలాన్ని చేంజ్ చేసినా ఇలా మీకు గతి పట్టింది. ఇలా మీకు ఫోన్ ట్యాపింగ్లు జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఏమంటాడు, ఒక 2-3 ఫోన్లు మాట్లాడితే ఏమవుతుంది అంటాడు. అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడతా ఉంటారు. 2-3 సార్లు మాట్లాడితే ఏమవుతుంది అంటారు. ఈ కవిత ఏమంటుంది, జైలుకు పోయేటప్పుడు కడిగిన ముత్యం లాగా వస్తా అంటుంది. కడిగిన ముత్యం ఏముందండి? చేసింది లిక్కర్ స్కామ్ చేసిన తర్వాత ఇంకా అలా ముత్యం ఏంది, కడుగుడు ఏంది, ఇంకెక్కడ ఆడి ఏడికెళ్ళి వచ్చింది, కడుగుడు ఎక్కడ వచ్చింది? ఓకే, బీఆర్ఎస్ని మొత్తం భూస్థాపితం చేయాలని మీరు అనుకుంటున్నారు, రైట్? బీఆర్ఎస్ షెడ్కి వెళ్ళిందని అంటారు, రైట్? మేము అనుకోవట్లేదు. బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు అని చెప్పేసి వాళ్ళనే అంటున్నారు. మిగిలేది కేసీఆర్ మిగులుతాడు, కేటీఆర్ మిగులుతాడు, హరీష్ రావు కూడా బీజేపీకి పోతాడు. హరీష్ రావు కూడా ఎక్కువ రోజులు ఉంటాడు. హరీష్ రావుకి అవకాశం ఉన్న రోజులు ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తారు హరీష్ రావు? ఇంకేటి పోతాడు? ఇంకా బీజేపీ పోతాడు. కాంగ్రెస్ అయితే రాలేడు కదా. ఇక హరీష్ రావు ఏమో ఎక్కువ రోజులు ఏమో అక్కడ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. హరీష్ రావు బీజేపీకి పోతాడు. ఇక మిగిలేది తండ్రి కొడుకులు ఇద్దరే మిగులాల్సి వస్తుంది. అంతకంటే ఏం లేదు ఇక్కడ పార్టీలో. సో పార్టీ ఇక పుంజుకోవడం కష్టమని మీరు అంటున్నారు. మీ మామకి సలహా ఇస్తారా, దయాకర్ రావుకి సలహా ఇస్తారా? నేను మామ పార్టీలోకి అని చెప్పి ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయనది, నా జీవితం, నా రాజకీయం నాది, నా బిజినెస్ నాది. నేను ఎప్పుడు కూడా
అంటే బిజినెస్ వేరు రాజకీయాలు వేరు కదా. మీరు ఈ పార్టీలో ఉన్నారు, మామ అంటే ప్రేమాభిమానాలు ఉంటాయి. సో ఆ పార్టీ ఇంకా మీరే అంటున్నారు, మీరన్న మాటలను బట్టి ఆ మరి పార్టీ నేను కాంగ్రెస్లో కూడా అధికారం లేక 10 సంవత్సరాలు నేను ప్రజలు తిరుగుకుంటున్నప్పుడు కూడా మరి నేను ఎప్పుడు టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను పోయి టీఆర్ఎస్లో జాయిన్ కాలేదు కదా. టీఆర్ఎస్లో అడగలేదా మిమ్మల్ని కాంగ్రెస్ టీఆర్ఎస్లోకి రమ్మని? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు కాంగ్రెస్ మీద ఐడియాలజీ నచ్చింది, కాంగ్రెస్లో పనిచేస్తున్నాను. అధికారం వచ్చిన రోజు ప్రజలు మనకు అధికారం కట్టించి పనిచేస్తాను, లేకపోతే ఇంట్లో ఉంటాం పార్టీ అని చెప్పి. కానీ ఏ రోజు కానీ నేను పోయి వాళ్ళ దగ్గర పోలేదు, ఒక పని చేయించుకోలేదు, వాళ్ళ గడప దాటలేదు, నేను అసలు ముట్ట కూడా ముట్టలేదు. ఎందుకంటే నాకు తెలుసు కదా ఐడియాలజీ యూజ్లెస్ ఐడియాలజీ కేటీఆర్ ఫాలో అయింది. ఆ గర్వము, ఆ ప్రౌడు, ఏదైతే ఫండమెంటల్స్ హరీష్ రావు మాట్లాడుతుండే, మొన్న మాట్లాడుతుండే కదా, మీరు సీఎం మా రేవంత్ గారికి చెప్తున్నారు, సీఎం గారు చెప్తున్నారు నువ్వు దిగిపో నేను సీఎం తీసుకుంటాను అంటుండే కదా మొన్న. అంటే ఇంకా నీకు ఆశ చచ్చిపోతలేదు అన్నట్టు. ఆ బ్యారేజ్లో నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అసలు ఏం కన్స్ట్రక్షన్ ఏం డ్యామేజ్ లేదు, డిజైన్ డ్యామేజ్ లేదు మాట్లాడిండు హరీష్ రావు. నేను ఫిక్స్ చేస్తా అంటున్నాడు. మరి నీకు సీఎం కావాలని నాకు నువ్వు దిగిపో అంటున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసుకున్న పాపంలో వాళ్ళు పడ్డరు అంతే అని చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ. అంటే ఓకే, వాళ్ళు చేసుకున్న పాపంలో వాళ్ళు పడ్డారు, అందుకే 39 స్థానాలకు పరిమితం అయ్యారని చెప్తున్నారు. కానీ మీకు మెజార్టీ ఉన్నప్పుడు, అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్, దానికి మళ్ళీ మీరు వాళ్ళు చేశారు కదని అనకుండా, మీకు 64 స్థానాలు మెజార్టీ ఉన్నప్పుడు, ఫుల్ మ్యాండేట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవసరమా అంటే అది కూడా అంటున్నారు. కొంతమంది పైన, మీ పార్టీలోకి వచ్చిన కొంతమంది పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వాటన్నిటినీ ఎటువంటి విచారణ జరగకుండా కాపాడుకోవడం కోసం కొంతమంది మీ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారు. ఆరోపణ అనేది ఇప్పుడు ఏ పార్టీకి పోయినా ఆరోపణ ఉంటుంది, ఎటుపోతుంది. మా పార్టీకి ఇప్పుడు వేరే పార్టీకి పోవడంగానే మొత్తం కంప్లీట్ క్లీన్ అయిపోయి ప్రజల్లో ఏం రాదు కదా. ఆరోపణ అనేది ఒకసారి స్కామ్ వచ్చినప్పుడు స్కామ్ లైఫ్ లాంగ్ స్కామ్ ఉంటుంది. ఒకసారి నిజంగా మీరు తప్పు చేస్తే ఓకే, అధికారాన్ని కాపాడడానికి మా దగ్గరికి వచ్చిండ్రు అనేది జనరల్గా టాక్ నడుస్తూ ఉన్నది. అంటే మీ 64 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అని బీజేపీ నేతలు అంటున్నారు. మొన్న 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అని ఒక బీజేపీ నేత చెప్పారు. అందులో కొంతమంది పేర్లు కూడా చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాతో టచ్లో ఉన్నారు అని పేరు చెప్పారు, మిగతా పేర్లు చెప్పలేదు. ఇలా ఎవరైనా బీజేపీతో టచ్లో ఉన్నారు, ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందులు సృష్టిస్తారని డౌట్ ఏమైనా ఉందా? అందుకే బీఆర్ఎస్ నేతల్ని పార్టీలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ఉన్నది 8 అసెంబ్లీ స్థానాలున్నాయి, వాళ్ళకే సరిగ్గా లేదు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎవరో ఎమ్మెల్యే మాట్లాడినంత మహేశ్వర్ రెడ్డి ఆయన మాట్లాడినంత కోమారెడ్డి ఎందుకు టచ్లు ఉంటాడని. ఇప్పుడు ఒక మంత్రిగా ఆయన 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, నల్గొండ నుంచి ఒకసారి ఎంపీ గెలిచిండు. ఆయన కోమారెడ్డి వెంకరెడ్డి గారు ఇప్పుడు ఆయనకు ఒక రాజకీయ మాస్ లీడర్. ఆయనకి ఏం పట్టిందని మళ్ళీ తర్వాత బీజేపీతో టచ్ ఉండడానికి క్యాబినెట్లో ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాడు, ఆల్రెడీ 50,000 మెజార్టీతో గెలిచిన తర్వాత ఏదో మాట్లాడాలని మనం మాట్లాడితే తప్ప, ఒకటి మీరు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, మీరు మరి 64కు మీకు నమ్మకం లేదా అంటే, నమ్మకం కంటే ఎక్కువ ఆ నాయకులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 90 రోజులు ప్రజాపాలన చేసిండు, పరిపాలన చేసిండు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, రాజకీయం చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోతుంది, ఎలక్షన్ కమిషన్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ప్రజా పరిపాలన. సో ఇప్పుడు ఎన్నికలు కాబట్టి 100% చేయాలి. ఇప్పుడు రాజకీయ పార్టీ మాదేమో ఏదో వాలంటరీ ఆర్గనైజేషన్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. రాజకీయం చేసినప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కనుక ఎలక్షన్ కూడా రాజకీయం చేయాల్సి వస్తుంది. రాజకీయం అంటే ఇతర పార్టీలో ఉన్న నేతలను ఈ పార్టీలోకి తీసుకొచ్చేయటమేనా? ఇతర పార్టీలో గెలిచిన నేతలను, ఇతర పార్టీలు గెలిచినామంటే బలవంతంగా కేసులు పెట్టో దబాయించి మనం పిలుస్తలేము కదా. కొందరు ఎమ్మెల్యేలు మేము వస్తాం ఈ పార్టీలు జాయిన్ అవుతాం, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇప్పుడు మొన్న కడియం సీరు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అయింది, స్కామ్లు అయినాయి, నాకేం తెలియలేదు, నాకు ఎంత డిప్యూటీ సీఎంగా పనిచేసినా, నేను సీనియర్ లీడర్గా ఉన్నా, నాకేం తెలియలేదు, ఇప్పుడు జరిగిందని చెప్పి ఆయన మాట్లాడుతుండే. ఇట్లా వాళ్ళకి ఏంటంటే కొందరు వాళ్ళు ఫీల్ అయ్యి మీ పార్టీలకు వస్తామని చెప్పి మా సీఎం గారు కలిసినప్పుడు, మా దీపాదాబి నుంచి కలిసినప్పుడు ఆటోమేటిక్గా రాజకీయంగా ఇప్పుడు మనం చేయాల్సింది ఎలక్షన్లు చేయాల్సింది కనుక జరుగుతుంది తప్ప, మీకు అంతకుముందు రోజు మీకు ఎలక్షన్స్ 90 రోజుల ముందు ఎక్కడ ఏ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోలేదు. ఎమ్మెల్యేస్ వచ్చి కలిసిపోయినారు సీఎం గారిని వచ్చి కలిసిపోయింది తప్ప ఏ ఎమ్మెల్యే కూడా కన్వేయలేదు కదా. ఓకే, ఫోన్ ట్యాపింగ్ అంశం కదా. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మీ మామ ఎర్రబెల్లి దయాకర్ పేరు కూడా వినిపించింది. ఆయన ఖండించారు, ఏ ఎంక్వైరీ అయినా చేసుకుంటున్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, రేపు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో మళ్ళీ మీ మామ ఎర్రబెల్లి దయాకర్ పేరు వచ్చినా, ఇంకేదైనా పేరు వచ్చినా మీరు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నేను కాపాడే, ఇప్పుడు ఆయనే చెప్తున్నాను కదా, మీ ఆర్టీవీ ఇంటర్వ్యూ నేను చూసిండే, ఒక స్క్రిప్ట్ చూసిండే, ఆయన క్లారిటీగా చెప్తుండే ఏమైనా దర్యాప్తు చేసుకోండి, దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన మాట్లాడినప్పుడు. అఫ్కోర్స్ లైక్ ఇప్పుడు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయినప్పుడు, దర్యాప్తు స్టార్ట్ అయినప్పుడు ఆగదు కదా, దానిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు కదా.
మీ స్టూడియోలో చెప్పారు కనుక నేను కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కదా, కాపాడాల్సింది ఏం లేదు కనుక. అంటే అందరూ వరంగల్కి చెందిన పోలీస్ ఆఫీసర్సే ఉన్నారు, అందులో కొంతమంది దయాకర్ రావుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. పైగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్సీ పేరు వస్తే ఆయన రియాక్ట్ కూడా అయ్యారు. నాకు సంబంధం లేదు, నా గెస్ట్ హౌస్లో ఎటువంటివి జరగలేదు, నేను నా పేరుతో కనుక వార్తలు ప్రచారం చేస్తే నేను కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ రాజకీయ నాయకుల తలలు కూడా చుట్టిన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు నేనేమంటాను అంటే జరిగితే 100% ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ క్రైమ్. యూఎస్లో అయితే బొక్కల పడేస్తోళ్ళు ఇప్పటివరకు. ఇట్స్ బిగ్ క్రైమ్. అమెరికాలో అయితే ప్రైవసీని బ్రేక్ చేయడం అనేది బిగ్ క్రైమ్. 100% ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే యూ హ్యావ్ నో రైట్ టు విజన్ సంబడీస్ ప్రైవసీ. యూ కెనాట్ టేక్ ఇట్. యూ కెనాట్ టచ్ ద సంబడీస్ ప్రైవసీ. ప్రజాస్వామ్య దేశంలో ఎట్లా ఇంటర్వ్యూ తప్పది, 100% తప్పు. ఇదంతా ఈ దుర్మార్గమైన పని, ఈ దరిద్రమైన పని చేసింది కేసీఆర్, కేటీఆర్ కదా, వీళ్ళే కదా. కానీ కేటీఆర్ అంటున్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కావాలని చేస్తున్న ఆరోపణ. ఎన్నికలకు ముందు మమ్మల్ని అస్థిరపరచడానికి, ఆత్మస్థైర్యానికి, ఎడర్లో దెబ్బతీయడానికి చేస్తున్న ఒక కుట్ర అని అంటున్నారు. కుట్ర అన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కుట్ర అన్నప్పుడు ఆ ఫోన్ బ్యాంకింగ్, ఆ డేటా బ్యాంకింగ్ అన్నీ దొరికినాయి కదా. అన్నీ మొత్తం టోటల్ ఏదో మనం ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఆయనే ఒక మాట ఒక మీడియాలో ఒకసారి అన్నాడు కదా, ఏముంటుంది ఒక 2-3 ఫోన్లు ఇంటి ఏముంటుంది అని అన్నాడు కదా, మాట అన్నాడు కదా. ఎవరైనా నేరస్తులకు సంబంధించి పోలీసులు ఒక 2-3 ఫోన్ కాన్వర్సేషన్ వింటే తప్పేంటి? నేరాలకు సంబంధించి నేరస్తులకు కూడా వినాలంటే కూడా అప్రూవల్ కావాలి. అది ఈవెన్ నేరస్తులు కూడా వినాలంటే కూడా యూ హ్యావ్ టు టేక్ అ పర్మిషన్ ఫ్రమ్ ద కోర్టులో పర్మిషన్ ఉన్నప్పుడు మీ ట్రెస్ పాసింగ్ అంటాం కదా, మీ ఇంటికి రావాలంటే మీకు నోటీస్ ఉండాలి. యూ కెనాట్ కమ్, ఎనీ పోలీస్ ఆఫీసర్ కెనాట్ కమ్ సంబడీస్ ప్రైవసీ తీసుకోలేరు కదా. నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అది నా ప్రైవసీ, నా బౌండరీ, నా బార్డర్ లైన్, అది నా బార్డర్ లైన్ నువ్వు రావాలన్నప్పుడు కోర్టు ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలని నోటీస్ చూపించాలా. అప్పుడు నేరాలు కూడా వినొచ్చు, తప్పలేదు. అది క్రైమ్ గురించి పోలీసులకి దే హ్యావ్ రైట్. బట్ అప్పుడు కూడా జ్యుడిషియల్గా మీరు అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమీ లేదు ఇష్టం ఉన్నట్టు చేస్తా. ఎక్కడైనా రండి, ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి కదా, మొత్తం మీరే చూస్తున్నారు. ఏం బయటకు వస్తాయి? ఎలాంటి సంచలనాలు ఇందులో చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పటివరకు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం, ఎందుకంటే నేను సిద్ధాంతపరంగా నేను చెప్తున్నాను, 100% దే హ్యావ్ టు టేక్ యాక్షన్. నేను గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో 100% నేను దానికి సపోర్ట్. ఎందుకంటే అది టోటల్ మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం. ఫోన్ ముట్టాలంటే మాకు ఆ స్టేజ్లో భయం వేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేటోళ్ళు మీ ఫోన్ వింటున్నారు సార్, మీ ఫోన్ వింటున్నారు అని చెప్పేసి. అంటే ఇంత భయభ్రాంతులుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపించింది కదా. ఒక ప్రతినిధిగా ఉండాలన్నా బిజినెస్ పీపుల్ కూడా అందరి ఫోన్లు ట్యాప్ చేసింది అనేది అప్పుడు చెప్తా ఉండే. కానీ ఎవరికి గ్యారంటీ లేదు కదా ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం గవర్నమెంట్లో లేం కదా. గవర్నమెంట్ ఉన్న రోజులు అన్నీ కాపాడుకుంటూ వచ్చారు. గవర్నమెంట్ బయటకు రాగానే స్టార్ట్ చేయింది కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఈరోజు తండ్రి కొడుకులు వాళ్ళు బావబామరులకు వాళ్ళ జీవితంలో అనుకోలేదు గవర్నమెంట్ పోతుందని. కనుక వాళ్ళు దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఇక వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళే తెలంగాణ చేస్తామనుకున్నారు, కానీ దే అన్ఎక్స్పెక్టెడ్గా దే లాస్ట్ దేర్ ఎలక్షన్స్. అంతే కదా, ఎలక్షన్స్ ఓడిపోవడం వల్ల ఇవన్నీ బయటకు వచ్చినాయి. నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ ఓడిపోకపోతే ఇవన్నీ బయటకు రాకపోతే మళ్ళీ కంటిన్యూ వాళ్ళ సామ్రాజ్యం కంటిన్యూ అవుతుండే. ఏం జరుగుతుంది? ఎవరు ఇందులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? ఏ స్థాయి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం? రోహిత్, అరెస్ట్ అంటే 100% ఎవడైనా ఎంత పెద్దోడైనా అరెస్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఇఫ్ దే ఇన్వాల్వ్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తే మాత్రం నేను 100% సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ కావాల్సిందే, కానీ విత్ ప్రూఫ్స్. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యిందంటే పక్కా 100% అరెస్ట్ కావాల్సిందే. అరెస్ట్ కూడా అవుతారు ఎవరికైనా. ఇప్పుడు అంటుండే కదా మా సీఎం గారు అన్నారు కదా, అందరినీ ఎలక్షన్ల తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష ఏదైతే చట్టం ప్రకారం పోతుందని మాట్లాడింది కదా. రైట్. సో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తున్నారు. ఓకే, ఏంటి లోక్సభ ఎన్నికలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? లోక్సభ ఎన్నికలు ఏంది, ఇప్పుడు మేమైతే నా కాన్స్టిట్యున్సీలో అయితే బ్రహ్మాండంగా 5-6 వేల మంది కార్యకర్తలతో కమిటీస్ చేసుకున్నాము. మాకు లోక్సభ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి, మరి జహీరాబాద్ నుంచి బీజేపీ నుంచి బిజినెస్ పార్టీలు ఉన్నారు. ఓకే. సో ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, ఆల్రెడీ రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఆర్ ట్యాక్స్ అంటే కొన్ని చెప్పారు, బీ ట్యాక్స్ అంటే ఇంకొక మంత్రి పేరు చెప్తున్నారు. జరుగుతుందా ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్? అది ఏదో ఇప్పుడు కాంగ్రెస్ మీద హైకమాండ్కు ఆర్ ట్యాక్స్ పంపుతారు, బీ ట్యాక్స్ అని ఆ బీజేపీకి పనికిరాని ఆరోపణలు చెప్తుంది. అదంతా ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర బీజేపీ
ఇప్పుడు ఉన్నాడు కదా, మొన్నటిదాకా 10 సంవత్సరాలు బిజినెస్ పాటిల్ ఆయన ఎంపీగా ఉన్నాడు. నా మీద అంతకుముందు 3,000తో గెలిచిండు. అయిపోయిందా? కారు రేస్ ఉన్నప్పుడు ఎక్కిండు, కారు యాక్సిడెంట్ కాగానే దిగిండు, కారు దిగిండు. ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యిండు. బీజేపీలో జాయిన్ అయ్యి ఒకరోజు కాన్స్టిట్యున్సీ రాలేదు, ఒక గ్రామానికి నీళ్ళు వేయలేదు, ఒక గ్రామానికి ఒక స్కూల్ బడి కట్టియలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక డ్రైనేజ్ కట్టలేదు, ఏమీ చేయలేదు. ఒక మనిషిని కలవలేదు 10 సంవత్సరాల్లో. ఉన్న 50 కోట్లు వాపసు తీసుకుపోయిండు. ఇవాళ వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యిండు. మళ్ళీ బీజేపీ ఎంపీగా మళ్ళీ జైరాబాద్ నుంచి పడుతున్నాడు. అంటే బీబీ పాటిల్ బీజేపీలో చేరడాన్ని మీరు తప్పు పడుతున్నారా? బీబీ పాటిల్ కాదు, ఆయన పేరు బిజినెస్ పాటిల్. రాజకీయం చేసుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి వచ్చిన పాటిల్. మీరు కూడా బిజినెస్లు చేస్తున్నారుగా? 100% బిజినెస్లు చేస్తున్నాను. నేను బిజినెస్ చేసి నేను పొద్దున్న లేసే ప్రజలు ఉంటున్నాను. కరోనా టైంలో నా బిజినెస్లు అన్నీ వదుకొని 10 సంవత్సరాలు ప్రజలు తిరుగుతున్నాను. మీరు చూడండి ఏం చేశారు మీరు ప్రజలకు. నేను నా అంత కరోనా టైంలో హైయెస్ట్ 8 అంబులెన్స్లు కొని, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి, భోజనాలు పెట్టించి, కరోనా టైంలో 3 ఇయర్స్ నేను ప్రతి విలేజ్కు శానిటైజేషన్ చెప్పించి, సోడియం హైపోక్లోరైడ్ జైరాబాద్ పార్లమెంట్లో ఒక గల్లీ కూడా వదలలేదు, ఒక తాండా కూడా వదలలేదు. ఇలా ఒక MYF అనే సంస్థను స్టార్ట్ చేసి, మదన్ మోహన్ యూత్ ఫోర్స్ అని చేసి, ఆ రోజు 250 మంది మండలానికి పెట్టి ప్రతి ఇంటికి హోమ్ డెలివరీ చేయించిన ఆక్సిజన్ సిలిండర్స్. సుమారు 250 ఆక్సిజన్ సిలిండర్లు 50,000 ఒకటి కనిపించాను. సుమారు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టాను 40 కోట్లు. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుంటారా మదన్ మోహన్ రావు గారు? ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. మీరు ఏదైతే సేవా కార్యక్రమాలు చేశానని చెప్తున్నారో, రైట్, సొంత డబ్బులు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారు, అది రాజకీయంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కాదు, కేవలం ప్రజల మీద ఉన్న ప్రేమతోనే చేశానని చెప్పగలుగుతారా? 100%. కరోనా టైంలో ఆ రోజు నేను 3,000తో ఓడిపోయిన తర్వాత కూడా, ఆ రోజు కరోనా వచ్చిన తర్వాత నాకు కూడా అర్థం కాలేదు. 1 వీక్ లాక్డౌన్ తర్వాత నేను అమెరికాలో ఒక ఫ్రెండ్తో మాట్లాడితే సోడియం హైపోక్లోరైడ్ అని ఉంది. ఆ రోజు ఎవరికి ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ రోజు ఎవరికి ఏమవుతుందో తెలియదు. అట్టి పరిస్థితిలో నేను సోడియం క్లోరైడ్ హైపోక్లోరైడ్ తీసుకొని ట్రాక్టర్స్ పెట్టి ప్రతి ఊరుకు శానిటైజ్ చేయించిన. నేను ఆ రోజు చచ్చిపోతా అని చెప్పి కూడా తెలిసింది కూడా. వైఫ్ మా ఇంట్లో ఫ్యామిలీస్ వద్దంటే కూడా, ఎందుకంటే ఆ రోజు ఎవడికి రోగం వస్తే, ఎవడు ఐసీయూలో పోతాడు, ఎవడు ఆక్సిజన్ పోతాడు, ఎవడు పోతుండో, ఎవడు బతుకుతుండో తెలియని రోజులు ఆ రోజులో మీరు చూడండి, నా వీడియోలు చూడండి, నా వీడియోస్ చూడండి. పోనీ రాజకీయం మీరు అంటున్నారు కదా, 30 కోట్ల గురించి మీరు రాజకీయం వేసినట్టు కదా, మరి నా ప్రాణానికంటే అంతకంటే ఎక్కువ ఏం లేదు కదా. బికాస్ నేను చచ్చిపోతే ఇంకా అంత అవసరం లేదు కదా, ఇంకా రాజకీయం అవసరం లేదు కదా. ఓకే, ఎన్నికలకు ముందు మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి చాలా హామీలు ఇచ్చారు కదా. ఈ 100 రోజుల్లో మీరు మీ నియోజకవర్గానికి ఏం చేశారు? ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ మీ బిజినెస్లు చూసుకుంటున్నారా, కనీసం నియోజకవర్గ వైపు చూసారా? నా అంత నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళు, నాకు మొట్టమొదటిగా నా నియోజకవర్గంలో చాలా పేద కాన్స్టిట్యున్సీ, వాటర్ లేక చచ్చిపోతున్నారు. మిషన్ భగీరథ చాలా తాండాలు, గాంధారి మండలంలో చాలా తాండాలు ఉన్నాయి, చాలా గ్రామాలు. ఇలా సుమారు 240 బోర్లు కొట్టించిన. ఎందుకంటే హెల్త్ ఏ ప్రాబ్లం ఉన్నా నేను అక్కడే ఉంటున్నా. ఎందుకంటే ఈరోజు మిషన్ భగీరథ పనిచేస్తలేదు, వాటర్ రాక ఊర్లలో పోయి, చెరువులలో పోయి నీళ్ళు తెచ్చుకుంటున్నారు బిందెలలో. ఆ పరిస్థితి ఉంది దగ్గర. గాంధారి మండలంలో పోయి చెరువులలో పోయి నీళ్ళు పోతంగల గ్రామాల్లో నీళ్ళు తెచ్చుకుంటారు చెరువులకి వెళ్ళి. సోమారం తాండాలో పోయి లేడీస్ 3 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని పోతున్నారు. ఇలా మొత్తం అక్కడే ఉండి కలెక్టర్ గారితో మాట్లాడి మొత్తం ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి ఊరికి ఇలా బోర్లు పెట్టి ఫిక్స్ చేస్తున్నాను. ఈరోజు నేను ప్రతి హెల్త్ సెంటర్లో ప్రతి ఎవరికి LOC కానీ, వాళ్ళకి ముఖ్యమంత్రి నుంచి సీఎం రిలీఫ్ కానీ, ఏ పని ఉన్నా కానీ 24 hours వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రజల్లోనే ఉంటాను. ఓకే, మిమ్మల్ని ఐటీ మినిస్టర్గా చేస్తారని అనుకున్నారు. మీరు కూడా నాకు ఐటీ మినిస్టర్ ఇస్తే దానికి నేను అర్హుణ్ణి అని మీరు అన్నారు. ఎందుకు మళ్ళీ తర్వాత లిస్ట్లో మీరు లేరు? లిస్టులో అంటే ఇప్పుడు హైకమాండ్, ఇప్పుడు మొత్తం MLAస్లో టెక్నాలజీలో 96, 97 నుంచి నేను డేటా గవర్నెన్స్ కంపెనీ కూడా స్టార్ట్ చేసినాను. సో టెక్నాలజీలో మొత్తం ఉన్న MLAస్లో నాకు ఉన్నంత టెక్నాలజీ నాలెడ్జ్ ఎవరికి లేదు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఐటీ అనేది హైదరాబాద్ హబ్బు, తెలంగాణ హబ్బు కనుక టెక్నాలజీలో ఇస్తే నేనేమన్నాను, ఆ రోజు KTR కూడా సేల్స్ మ్యాన్గా పనిచేసింది తప్ప నాకు టెక్నాలజీ అండర్స్టాండింగ్ ఉందని చెప్పినాను. సో గవర్నమెంట్ ఆ రోజు ఫస్ట్ లిస్ట్లో వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఏ రోజైనా కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని AI కాన్ఫరెన్సు గ్లోబల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల నుంచి ఈరోజు జూలై 8, 9 తారీఖు నాడు మనకు సమ్మిట్ ఉంది. దానికి కూడా ఇప్పుడు నన్ను వైస్ చైర్మన్ చేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో 15 నిమిషాల్లో నాకు మీటింగ్ కూడా ఉంది, కమిటీ మీటింగ్ ఉంది. దానికి నా టెక్నాలజీని వాళ్ళు గవర్నమెంట్ అనుకుంటుంది కానీ పనిచేస్తున్నాను.
ఏ రోజైనా ఇవ్వడానికి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కాంగ్రెస్ ఏ రకమైన అభివృద్ధి చేయట్లేదు. అభివృద్ధి అంతా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే జరిగింది. ఐటీ కూడా విస్తృతంగా అభివృద్ధి చెందిందంతా బీఆర్ఎస్ పాలనలోనే కేటీఆర్ తీసుకున్న చొరవతోనే అంటున్నారు. అంటే 90 రోజుల్లో అభివృద్ధి జరిగిపోతుందా? వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది అది. ఇప్పుడు గవర్నమెంట్ December 7th 9th రోజు ప్రమాణ స్వీకారమైంది. ఇది రాగానే కోడ్ వచ్చేసింది. ఇప్పుడు 90 days 80 daysలో 60 daysలో అభివృద్ధి ఏమున్నది? ప్రజాపాలన ప్రజా సంక్షేమం గురించే మన సీఎం గారు పోరండి కదా. ఈ 6 గ్యారంటీ పథకాలు 4 పథకాలు ఆల్రెడీ షురూ అయిపోయినాయి కదా. ఐటీ టెక్నాలజీ అనేది ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ రిసెషన్ నడుస్తుంది. అమెరికా ఈజ్ ఇన్ రిసెషన్ రైట్ నౌ, టెక్నాలజీ ఈజ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ రైట్ నౌ. ఎందుకంటే అమెరికాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్గా ఎలక్షన్స్ తర్వాత మనం వీ కెన్ సీ ద గ్రోత్. ఓకే, మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలను కూడా సవ్యంగా అమలు చేయలేకపోతున్నారు. హామీలను అమలు చేయడానికి కనీసం ఎలా అమలు చేస్తారో చెప్పడం లేదు అని బీజేపీలు అంటున్నారు. హామీలను అమలు చేసే ప్రయత్నాలే చేయడం లేదు అని బీఆర్ఎస్ అంటున్నారు. కనీసం రైతులు చాలామంది కష్టాలు ఉంటే ఒక్క మంత్రి కూడా వెళ్ళి పరామర్శించట్లేదు. మేము వెళ్ళి పరామర్శిస్తుంటే, మేము వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మాపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ రాలేదు. మొన్న ఇక లాభం లేదు, పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జరిగిందా హిస్టరీలో? ఒక ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన క్యాండిడేట్ కూడా నీ టికెట్ వద్దు అని చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోయిన. అంటే మీరు వేసిన కాలం బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ బెదిరింపు పాల్పడితే ఇప్పుడు ఆయన కడియం సేరి ఎప్పుడో 35 ఏళ్ళ నుంచి మంత్రులుగా చేసిండు. ఆయన ఎమ్మెల్యే గెలిచినాక ఆయనకేం భయపెట్టేది? ఆయన నిన్న కూడా చెప్తున్నాడు కదా టీవీ. కడియం శ్రీహరి స్వార్థం చూసుకున్నాడు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వాళ్ళంటారు కడియం శ్రీహరి స్వార్థం చూసుకున్నారా? ఆయన ఏమంటున్నాడు? ఆ ఫోన్ ట్యాపింగ్లో ఆ దరిద్రం నాకు తెలియదు, నా 34 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక మచ్చ లేదు, 2 సార్లు ఇరిగేషన్ మినిస్టర్ చేసినాను, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాను, నాకు మచ్చ లేదు, అట్లాంటి పార్టీలో నేను ఉండలేను అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే ఎవరు పార్టీలోని పదవులు అనుభవించారు, కుమార్తెకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి మాటలనే చూసుకుంటే పార్టీ మారే వాళ్ళని రాళ్ళు ఇచ్చిన కొట్టండి అని రేవంత్ రెడ్డి లాంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే నాయకులు ఇక్కడ తీసుకొస్తుంటే ఎటువంటి సంకేతం ఇస్తున్నారు? తీసుకొస్తున్నంటే అప్పుడేమో బలవంతంగా డబ్బులు ఇచ్చి ఫోర్స్ చేసిరు. ఈ రోజేమో పార్టీని మేము ఉండలేము ఈ పార్టీలు అని చెప్పి వదిలేస్తారు. అప్పుడు కూడా అలాగే వెళ్ళారు. ఎక్కడ వెళ్ళినారు? ఇప్పుడు నా దగ్గరే జాజాల సుందర్ అనేది అంతకుముందు నాకన్నా ఇప్పుడు ఎమ్మెల్యే, అంతకంత ముందు ఆయన ఎమ్మెల్యే ఉండే. నా ఎలక్షన్స్ ముందు 5 రోజుల ముందు వెళ్ళిపోయాడు, 30 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. సాక్ష్యం ఉందా దానికి? సాక్ష్యం ప్రతి ఒక్కరు మాట్లాడుతుండే. మరి ఇప్పుడు ఆల్రెడీ మీరు తీసుకున్న 3 ఎమ్మెల్యేలకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు? టచ్ లో ఉన్న 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకి ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వడానికి? సాక్ష్యం అంటే ఒక మనిషి 2 చెప్తారు, 3 చెప్తారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు కదా. సడన్ గా ఫార్చునర్ కార్లు ఎడికి వస్తాయి, సడన్ గా నీ భూములు ఎడికలు వస్తాయి, సడన్ నువ్వు ఎడికలు వస్తావు. ఏం బిజినెస్ చేసినామని సంపాదిస్తావు చెప్పండి. ఆ రోజు వీళ్ళు చేసిన కల్చర్ వీళ్ళు తయారు చేసిందే. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిరు, విధ్వంసం సృష్టించారు, మొత్తం ఖతం చేసి రాజకీయంలో. ఇవాళ ఎమ్మెల్యే నిలబడాలన్నా ఈరోజు ఏది పోయినా కానీ ఇలా నార్మల్ కామన్ వ్యక్తి నిలబడే పరిస్థితి లేకుండా కేసీఆర్ చేసిండు. ఆయన ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, 2018లో 88 సీట్లు వచ్చినాయి ఆయనకు. 88 సీట్లు అంటే మీకు 60 సీట్లకే మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు తెలంగాణలో. మీకు 88 సీట్లు వచ్చిన తర్వాత మీకు అవసరం ఏమున్నదని అడుగుతున్నాను. ఎందుకు తీసుకున్నారు మీరు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తా అంటే నాకు వద్దు అని చెప్పాల్సింది కదా. నువ్వు జాతిపితావు కదా, బాపు కదా, తెలంగాణ. 2014లోను 2018లో కూడా చట్టబద్ధంగానే తీసుకున్నాం. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో విలీనం చేశారని, కానీ ఇక్కడ అలాంటిది కనిపించట్లేదు. చట్టబద్ధం ఎక్కడ రోహిత్? మొత్తం గుంజుకున్న తర్వాత నేను సీల్ చేసేసి లాక్ చేసి నేను చట్టబద్ధం అంటే ఇంకేమున్నది? అంటే 2/3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు కదా. అదే కదా వాళ్ళు అదే జరిగింది. అదే చేసిన వాళ్ళు అదే జరిగింది, జరగలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో అది కాదు, చాలా డిఫరెన్స్ ఉన్నది. చేసిన వాళ్ళు జరగలేదు, అదే యాదృచ్ఛికంగా జరగలేదు, ఆర్టిఫిషియల్గా వీళ్ళు క్రియేట్ చేసిండ్రు. అది న్యాచురల్ ప్రాసెస్లో పోలేదు, ఆర్గానిక్ ప్రాసెస్లో పోలేదు, ఇన్ఆర్గానిక్ ప్రాసెస్లో జరిగింది. అది ఆర్గానిక్ న్యాచురల్ ప్రాసెస్లో వాళ్ళు వస్తే అది డిఫరెంట్. అది వాళ్ళ క్రియేట్ చేసిండ్రు, ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసేసి ఓకే మాకు విలీనం చేస్తే మాకు టెక్నికల్గా అవుతుందని చెప్పేసి క్లోజ్ చేసిండ్రు కదా. సో ఇప్పుడు వస్తున్నటువంటి నేతలు అలా కాదా? లేదు. ఇప్పుడు మీరు అట్లా అంటే మేము కూడా అందరిని బెదిరించేసేసి 15 మంది 20 మందిని పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేసి ఇప్పటివరకు కంప్లీట్ క్లోజ్ చేసేవాళ్ళం కదా. మీరు అదే బెదిరింపులకు పాల్పడుతున్నారంటే కదా. మల్లారెడ్డి నిర్మాణాలన్నింటినీ కూల్చుతున్నారు. మల్లారెడ్డి నిర్మాణాలు అక్కడ ఆయన ఇల్లీగల్గా అన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, ఆయన మొత్తం టోటల్ చేసుకున్నాడు అని చెప్పి ప్రూఫింగ్ ఉన్నప్పుడు అది నిజంగా ఇల్లీగల్ లేకపోతే ఆయన కోర్టుకు పోవచ్చు కదా. అద్దంకి దయాకర్కి ఎందుకు పార్టీలో అన్యాయం జరుగుతుంది పదే? అంటే అది
సీఎం గారు చూసుకుంటారు, ఎందుకంటే సీఎం గారు దీపాదాస్ మంచి గారు చేసుకుంటారు. ఎందుకంటే డెఫినెట్గా ఆయనకున్న టాలెంట్కు ఆయనకున్న కాంబినేషన్లో డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైనా కానీ అన్యాయం జరగదు. ఏదో విధంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మేము ఎమ్మెల్యే పనిచేసుకుంటూ వచ్చినాం, ఈరోజు ఎమ్మెల్యేలు అయినాం కదా, తప్పకుండా ఆయనకు దొరుకుతుంది. కానీ అద్దంకి దగ్గర మొదటి నుంచి కాంగ్రెస్ నమ్ముకుని ఉన్నారు, కనీసం కంటోన్మెంట్ సీట్ అని ఇస్తారని అనుకుంటే బీజేపీ నుంచి తెచ్చుకున్న నేతగా టికెట్ అంటే ఏదో ఇంక పెద్ద జరగబోతుంది ఆయనకు. ఈ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటే ఏదో పెద్దది డెఫినెట్గా కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వబోతుంది ఆయనకి. రైట్. ఫైనల్గా ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాలను కాంగ్రెస్ గెలవబోతోంది? బీజేపీకి కాంగ్రెస్కి పోటీ ఉంటుందా? బీజేపీకి బీఆర్ఎస్కి పోటీ ఉంటుందా? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పోటీ? కొద్ది ప్రాంతాల్లో బీఆర్ఎస్కి ఉంది, కానీ మేజర్ పోటీ బీజేపీకి కాంగ్రెస్కి ఉంటుంది. కనుక హైయెస్ట్ సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్లో ఉండబోతుంది. 0 or 1, అది కూడా 1 కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ 0 పొజిషన్లో, యాజ్ ఆఫ్ టుడే 0 పొజిషన్లో ఉంది. కనుక బీఆర్ఎస్ మోస్ట్లీ అన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. కొన్ని కాన్స్టిట్యున్సీలో కొద్ది ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో అక్కడ మాత్రం బీఆర్ఎస్ కనిపిస్తుంది. కానీ ఈ మధ్యన ఈ ఫోన్ ట్యాపింగ్ దీనివల్ల చాలా వీక్ అయిపోతుంది పార్టీ. బీఆర్ఎస్ వీక్ అవుతుందా? ఫైనల్గా ఎర్రబెల్లి దయాకర్ రావుని, మీ మామగారిని ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఏమన్నా అనుకుంటున్నారా? నేనేమనుకోలేదు, ఎందుకంటే ఆయన కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, నేను దీనిలో ఇన్వాల్వ్ కాలేదు, మీరు ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పిండు కదా. సో డెఫినెట్గా ఐ థింక్ మీ టీవీలో చెప్పినట్టు, ఆ టీవీలో చెప్పినట్టు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ మోహన్ గారు. ఆర్టీవీ స్టూడియోకి అందుబాటులోకి వచ్చి తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చాలా విషయాలు మాట్లాడినందుకు. ఇవి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.